ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్ మా దగ్గరికొచ్చినప్పుడు చాలా చాలా డౌట్స్ అడుగుతుంటారనమాట. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు? ఎలాంటివి చేయకూడదు? ఇలా రకరకాల సందేహాలు అడుగుతుంటారనమాట. కానీ చాలా మంది అంటే చాలా కపుల్ దాన్ని అవాయిడ్ చేసేదేంటంటే అంటే తెలుసుకోలేనిది ఏంటి అంటే నిద్రకి యాక్చువల్‌గా వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్‌కి, ఫర్టిలిటీకి కూడా సంబంధం ఉంటుందా లేదా అనేది. అంటే చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఈ స్లీపింగ్ ప్యాటర్న్ గురించి మాత్రం ఎవరు పెద్దగా అంటే పట్టించుకోరనమాట. సో, ఈరోజు మనం ఈ వీడియోలో అసలు నిద్రకి, ఫెర్టిలిటీకి మధ్యలో ఏదైనా సంబంధం ఉందా? లేదా? అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. సో, మరి ఈరోజు మనం ఈ స్లీపింగ్ హ్యాబిట్స్‌కి, మరి ఫర్టిలిటీకి అంటే పిల్లలయ్యే అవకాశానికి ఏమైనా సంబంధం ఉందా? ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంటుంది? ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయా? అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే దీని గురించి చాలా రకాల ఎక్స్‌పెరిమెంట్స్, పరిశోధనలు జరిగాయన్నమాట. నిజంగానే సంబంధం ఉంటుందా? లేదా? అని చెప్పి. కొన్ని రకాల పరిశోధనల్లో మనకి ఏం తెలిసింది అనంటే ఎవరైతే కపుల్ వాళ్ళ స్లీపింగ్ అవర్స్ లెస్ దెన్ 7 అవర్స్ ఉన్నాయో వాళ్ళలో ప్రెగ్నెంట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15% ఛాన్సెస్ లేట్ అవుతుందనమాట. అంటే టైమ్ టు గెట్ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకా కొన్ని పరిశోధనల్లో ఏం తెలిసింది అంటే ఎవరైతే ఐవీఎఫ్ ప్రాసెస్‌కెళ్తారో వాళ్ళలో ఎవరైతే వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ మోర్ దెన్ 7 అవర్స్ స్లీప్ ఉంటుందో వాళ్ళలో 25% ఛాన్సెస్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయ్యిందనమాట. సో, ఇలా గమనించుకున్నట్టయితే రియల్‌గా ఈ స్లీపింగ్ హ్యాబిట్స్‌కి, ఫర్టిలిటీకి కూడా ఒక రిలేషన్ అనేది ఉంటుంది. అదెలాగా అంటే ఇప్పుడు మన బాడీలో ఈ స్లీప్ వేక్ సైకిల్‌ని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఉంటాయన్నమాట. కార్టిజాల్, మెలటోనిన్ ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి. ఎవరైతే వాళ్ళలో స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్న వాళ్ళలో ఈ హార్మోన్ లెవెల్స్‌లో ఇంబాలెన్సెస్ జరగడం వల్ల దీనికి మరియు రిప్రొడక్టివ్ హార్మోన్స్‌కి కూడా సంబంధం ఉంటుందన్నమాట. సో, అలా ఈ హార్మోన్స్‌లో ఇంబాలెన్సెస్ వల్ల దాని ప్రభావం ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ మీద కూడా పడడం వల్ల మగవారిలో ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్‌లో ఇంబాలెన్స్ అవ్వడము, ఆడవారిలో ఇలా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అన్న హార్మోన్స్‌లో డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల ఈ అండం విడుదల ప్రాబ్లమ్స్ ఇలాంటివి అవ్వడము గమనిస్తూ ఉంటామన్నమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, మగవారిలో అయితే స్పెర్మ్ క్వాలిటీకి, స్పెర్మ్ కౌంట్‌కి సంబంధించిన సమస్యలు ఉండడము అనేవి గమనించారన్నమాట. సో, అందుకని మనం నిద్ర గురించి తప్పనిసరిగా మనం ఆలోచించాలి. వాటి గురించి మనం కేర్ తీసుకోవాలి. అంటే గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్‌ని అంటే స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యకరమైన నిద్ర అనేది మన ఓవరాల్ హెల్త్‌తో పాటు మన రిప్రొడక్టివ్ హెల్త్‌కి కూడా చాలా అవసరం. ఇప్పుడు నిద్ర అనేది కరెక్ట్‌గా లేకపోవడము, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో కొన్ని రకాల సమస్యలను గుర్తించారు. ఏంటంటే డయాబెటిస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో కంట్రోల్ ఉండకపోవడము, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇతర మెటబాలిక్ డిజార్డర్స్ రావడము అనేది గమనించారు. దీంతో పాటుగా రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నట్టు. అందుకని గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు గమనించుకోవాల్సినయి ఏంటి? ముఖ్యమైన 5 విషయాలు ఈరోజు నేను చెప్తాను. అదేంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ స్లీపింగ్ హ్యాబిట్స్‌ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 7-8 అవర్స్ స్లీప్ అనేది అవసరం. అది నైట్ టైమ్ అయినా గానివ్వండి, డే టైమ్ అయినా కానివ్వండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, "మేడం మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. మరి నైట్ నిద్ర అనేది ఉండదు. డే టైమ్‌లో ఉంటుంది. మరి ఇలా చేసుకోవచ్చా?" అని. ఖచ్చితంగా ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో ప్రెగ్నెన్సీ రాదు అనేది అలాంటిది ఏం లేదు. కాకపోతే మీరు పడుకునే సమయం అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ అనేది అట్‌లీస్ట్ 7-8 అవర్స్ ఉండాలన్నమాట. అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ అనంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా 7-8 గంటలు పడుకోవడం అన్నట్టు. సో, మీరు మీ స్లీపింగ్ అంటే ఏ టైమింగ్‌లో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి అనేది ఖచ్చితంగా పాటించాలన్నట్టు. ఇప్పుడు సపోజ్ మీ మార్నింగ్ షెడ్యూల్ అనేది 6:00 స్టార్ట్ అవుతుంది అని అనుకోండి. అట్‌లీస్ట్ 10:00 మీరు బెడ్‌లోకెళ్ళాలన్నమాట. సో, ఒకవేళ 7కి లేవాలి అనుకోండి, 11:00 స్లీప్‌కెళ్ళాలి. సో, అలా మీ టైమింగ్‌ని రెగ్యులరైజ్ చేసుకొని అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నైట్ అంతా మేల్కొని ఉంటే డే టైమ్‌లో అట్‌లీస్ట్ 7 అవర్స్ స్లీప్ అనేది వాళ్ళకు అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు పడుకునే ముందు ఎలాంటి డివైసెస్ అంటే ల్యాప్‌టాప్స్ కానీ, స్క్రీన్స్, ఫోన్స్, మొబైల్ ఫోన్స్ కానీ, టీవీ చూడటం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఆపేయాలి. ఎందుకంటే
దీనివల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి డిస్టర్బ్ స్లీప్ ఉండడం వల్ల దాని నుండి మళ్ళీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ డివైసెస్ అనేది మీరు పడుకునే ముందు 30 మినిట్స్, 1 అవర్ బిఫోరే ఇవన్నీ చూడటం మానేయాలన్నమాట. అండ్ మీ రూమ్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు పడుకున్నారు కానీ మీ పార్ట్నర్ టీవీ చూస్తున్నారో, లేకపోతే ల్యాప్‌టాప్ చూస్తున్నారో అట్లా కూడా చేయడం వల్ల కూడా మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుందన్నట్టు. అండ్ ఇంకొకటేంటి అనంటే పడుకునే ముందు కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయాలి. ఏంటంటే కాఫీ తాగడము, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము ఇలాంటివి పడుకునే ముందు చేయకూడదు. సో దీనివల్ల కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, ఎక్కువగా యూరిన్‌కెళ్ళాల్సి రావడము, ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుందన్నట్టు. సో ఇలా కొన్ని రకాల జాగ్రత్తలనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా నిద్ర అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ దీనివల్ల స్ట్రెస్ కూడా తగ్గుతుందన్నట్టు. సో ఓవరాల్‌గా ఇప్పుడు స్లీపింగ్ అవర్స్ కరెక్ట్‌గా ఉన్నట్టయితే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గి ఇవన్నీ కూడా ఫర్టిలిటీని బూస్ట్ చేస్తాయన్నమాట. సో మంచి స్లీపింగ్ హైజీన్ అంటే గుడ్ స్లీపింగ్ హైజీన్ ఉండడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే స్లీపింగ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ రాదు మొత్తానికి అనేది ఏం లేదు. కాకపోతే మన ఫర్టిలిటీ రేట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అండ్ మీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ కావాలన్నా కూడా గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. థాంక్ యూ.